హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా. అర్థమైందండి? జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ తేల్చుకుందాం. వస్తే ఏంటండి నా తెలియకడతా. ఈ మాట్లాడేది ఎవరు? అసలు ఏం తేల్చుకుంటారు? జగన్ గారిని రమ్మంటుంది, అసెంబ్లీకి రా అని పిలుస్తుంది ఎవరు? ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, జగన్ దమ్ముంటే రా అనే ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. అంతే కదండి. ఏదైతే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే కనుక మీ ముందుకు వస్తుంటాయి. జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా అని ఒకళ్ళు కాదు, టీడీపీ నాయకులు అందరూ పిలుస్తున్నారు. జగన్ గారు అసెంబ్లీకి రావాలి, జగన్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రావాలి అని పిలుస్తున్నారు. అసెంబ్లీకి వస్తే ఏంటి అసలు, రాకపోతే ఏంటి అనే దాని మీద మనం ఈ వీడియో చేయబోతున్నాం. అసలు ఎవరు రమ్మన్నారంటే కనుక జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా అని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎవరైతే అంతకుముందు వైసీపీలో ఒక మంచి నాయకుడిగా పేరుంది, అంతకుముందు వైసీపీలో ఎమ్మెల్యేగా పేరున్నటువంటి పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఈ మాట మాట్లాడాడండి ఆయన. కాబట్టి జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా అని గత వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట అనడానికి కారణం ఏంటంటే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలోకి రావాలని, అంతేకాదు ఏదైతే తనకు టిక్కెట్ ఇవ్వలేదని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళి, అంటే ఆల్రెడీ ఐవీఆర్ఎస్ అలాగే కొన్ని సర్వేలు అయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ప్లేస్ ఇస్తే కనుక ఆయన గెలవడం అనటం వల్ల జగన్ గారు టిక్కెట్ ఇవ్వలేకపోయాడు. టిక్కెట్ ఇవ్వలేకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని చాలాసార్లు ఈ వీడియోలు అయితే చేస్తున్నారు మొత్తానికి ఏదైతేనండి. కాబట్టి అసెంబ్లీకి రా అనే పిలుపు అనేది ఆయన ఇవ్వడం జరిగిందనమాట. మొత్తానికి జగన్ అబద్ధపు ఒక పత్రిక నడిపిస్తూ, అలాగే అబద్ధపు ఛానల్ ఒకటి పెట్టుకుని, ఆ రెండు పెట్టుకుని గోబెల్స్ ప్రసారం చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంట్లో కూర్చోవడం కాదు, నీకేమన్నా దమ్ముంటే కనుక, నీకేమన్నా ధైర్యం ఉంటే కనుక జగన్ నువ్వు అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం అనేది కనుక మాట్లాడటం జరిగింది. చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారులేండి మీడియా ముందుకు వచ్చేసరికి చాలామంది. మొత్తానికి ఏదైతేనండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పంటారా, ఒప్పంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటారా, వద్దంటారా? వెళ్ళకపోతే వెళ్తే ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళనన్నాడంటే కనుక అసెంబ్లీకి వస్తే ఏంటి ప్రయోజనం అని అంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాను అని అంటలా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీకి వస్తానన్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడంటే హౌస్ ఆఫ్ ద లీడర్ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీకి హౌస్ ఆఫ్ ద లీడర్ ఎవరంటే సీఎం గారు అవుతారు. కాబట్టి సీఎం గారు అసెంబ్లీలో ఉండగా ఆయన మాట్లాడిన తర్వాత ఏదైతే ప్రతిపక్షం గురించి మాట్లాడతారో దాని గురించి మాట్లాడిన తర్వాత సీఎం హౌస్ ఆఫ్ ద లీడర్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడాల్సింది అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు. సీఎం గారు ఎంతసేపు మాట్లాడతారో జగన్ గారు కూడా అంతే సమయం ఇవ్వాలి. రూల్స్ యాజ్ పర్ రూల్స్ మాట్లాడుకుంటే, అసెంబ్లీ రూల్స్ మాట్లాడుకుంటే, కాబట్టి అంత సమయం ఇవ్వాలి. అంతేకాదండి ఆయన మాట్లాడిన వెంటనే ఈయన ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పే హక్కు ఉంటుంది. అంతేగాని మాట్లాడుతుంటే మైకులు కట్ చేసే పరిస్థితి రాదు. మాట్లాడితే సమయం ఇవ్వకపోవడం, వాళ్ళు 20 మంది మాట్లాడిన తర్వాత ఈయనకి 5 నిమిషాలు ఇచ్చే అలాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకని ఎప్పుడు ఉండవు, ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక. కాబట్టి నా వాణి, నా వాయిస్ ఏదైతే ఉందో ప్రజలకు తెలియాలంటే కనుక మీరు చెప్తున్న నిజాలు అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పిన వాటికి నేను సమాధానాలు చెప్పాలన్నా, నా వాయిస్ ప్రజలకు వినిపించాలన్నా ఖచ్చితంగా నాకు తగినంత సమయం కావాలి. ఆ సమయం కోసం ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇస్తే కనుక నేను రావడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు తెగతెంపులు చేసేసాడు ఆ విషయంలో. ఎందుకంటే దానికోసం కోర్టుల దాకా వెళ్ళాడు ఆయన. కాబట్టి ఇంకా తీర్పు విలువలేదు. కాబట్టి ప్రశ్నించడానికి నాకు సమయం కావాలి. ఆ సమయం ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలి. లేకపోతే మీ ఇష్టానుసారంగా మైకులు కట్ చేస్తారు, నా మాట వినపడినవరు. మీరు మాట్లాడిందే ప్రజలు తెలుస్తుంది, నేనేం మాట్లాడుతున్నానో ప్రజలకు తెలియదు అని కొన్ని మాటలైతే కనుక ఆయన మాట్లాడడం జరిగింది. లేదంటే కనుక సాధారణ ఎమ్మెల్యేగా ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి కూర్చోబెట్టేస్తారు అసెంబ్లీలో. సాధారణ ఎమ్మెల్యేగా వంతుల వారిగా నాకు ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది. సో ఆ అవకాశం కోసం అయితే నేను వెళ్ళకపోవడమే మంచిది అని ఆయన ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఏదైతేనండి వెళ్ళకపోతే ఏంటంటే కనుక ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, అంటే ఒక నియోజకవర్గానికి రిప్రజెంట్ చేసేటటువంటి ఒక ఎమ్మెల్యేగా, ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కాబట్టి, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా కూడా వెళ్ళకపోతే ఏంటని అడుగుతారు చాలామంది మీలో. వెళ్ళకపోతే ఏంటంటే కనుక అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలు ఇచ్చారు. ఖచ్చితంగా అదొక బాధ్యతే. నన్ను అడిగితే కనుక ఖచ్చితంగా వెళ్ళాలంటాం. ఎందుకని ప్రజలు మిమ్మల్ని కోరి ఓట్లేసి గెలిపించారు. ఎందుకని మా బాధలో మా సాధకాలు మీరు ప్రజలకు తెలియజేయండి, అసెంబ్లీలో మీ వాణి వినిపించండి అని వాళ్ళకి ఒక హక్కునిచ్చారు. అక్కడ
కాబట్టి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఏంటి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది. అంతే కదండి, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుందేమో అని అభిప్రాయం. ఇదంటే నేను చెప్పాలనుకుంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అడుగుతున్నాను. మీతో పాటు చాలా మంది అభిప్రాయాలు నేను కోరుతున్నా. అంతేకాదండి, మొత్తానికి ఏదైతేనండి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా నాకు మోటివేషన్ ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.